అన్న మీ పేరు? తరగతి సార్. గ్రామం? దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. ఏ వెరైటీ వేసారన్న మీరు? ముక్కుంద ఇక్కడ 2 వేసాం సార్. 2 వేసిన. ఇది మనం ఇప్పుడు దిగుతున్న ఫోటో ఏది, వీడియో దిగుతున్నది? ఇది ముక్కుంది సార్. ఇది ముక్కుందానా? ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది సార్. బాగుందా? అంటే ఎలా నచ్చింది మీకు? అంటే కాయ పరంగానా, తెగుళ్ళ పరంగానా? కాయ ప్రకారం కూడా బాగానే ఉంది సార్. తెగులు కూడా వైరస్ అంత పెద్దగా లేదు ఇట్లా. వైరస్ అయితే పోయినసారి నుంచి వేస్తుంది, వైరస్ తక్కువ. వాటికి వీటికి చాలా తేడా. ఓకే. ఇది ఎంతైనా కానీ వైరస్ తట్టుకుంటుంది సార్. వైరస్ మనం మొత్తం వైరస్ లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుందన్న మీరు ఈ రకం వేసుకోబట్టి? ఇది 3వ సంవత్సరం సార్. 3వ సంవత్సరం. మీకు పోయిన సంవత్సరం ఎన్ని క్వింటాలు వచ్చింది? పోయినసారి 40 వచ్చింది సార్. 40 క్వింటాలు పెట్టింది సార్. మీటింగ్ పెట్టింది కదా. అవును, 40 క్వింటాలు వచ్చింది సార్. 40 క్వింటాలు వచ్చింది. ఈ సంవత్సరం ఎంత రావచ్చు? ఇప్పటికి ఎకరాకి 10 క్వింటాలు వచ్చాయి సార్. ఇప్పుడు ఎకరాకి 10 క్వింటాలు వచ్చాయి. సరి కూడా కుడియడము 2-3 క్వింటాలు తేడాతో వస్తుంది. అవునవును. ఎందుకంటే వాతావరణం సరిలేక ఇప్పుడు వాతావరణం ఎక్కువైంది కదా సార్. అది చెట్టు కులబడి కాసి లేకపోతుంది అది. అందువల్ల అది ఇప్పుడు లేచింది సార్. అది చెట్టు అప్పుడు లేచింటే ఇంకొక 5-6 క్వింటాలు కాస్తుండే. ఇంకా అప్పుడు వానలు ఎక్కువ కాసి కుసం పడింది అనమాట చెట్టు. ఓకే. కుసం పడిన వాళ్ళకి ఇప్పుడు తీసుకుంటుంది దీనికి. వైకరం గీకరం కూడా బాగానే వచ్చింది సార్. తూకాల పరంగా ఎలా ఉంటుంది అన్న మీకు? తూకాల ప్రకారం బాగుంటుంది సార్. ఒక కాయలు డబుల్2కి దీనికి చాలా తేడా ఉంటుంది సార్. మా అంతకు వచ్చారు అది సింజానకా మీద ఓయేశ్వర రకం కూడా వేసాడు కదా. ఆ షేర్ వేసేటం అప్పుడు అదేం పెద్దగా రాలేదు సార్. ఓకే. తూకము కాయలు చూసి దండికి కనపడుతుంది కానీ తూకమే పెద్దగా వస్తుంది అప్పుడు. ఓకే. ఇదైతే తూకాలు మనం అనుకునే వస్తుంది సార్. మార్కెట్ లో ఈ 15,000 పోయింది సార్. 15,000 పోయింది. మిగతా రకాలు మీతో పాటు ఏమన్నా వచ్చింటాయి కదా? మా అన్న వేసుకొచ్చింది ఏదైతే అది ఏదేది సింజానక అది వేరే వెరైటీ. ఆ రకం ఎంత పోయింది? అది 14,000 పోయింది సార్. 14,000. 1000 రూపాయలు తేడా ఉంది మిగతా రకాలకి దీనికి. కలర్ పరంగా ఎలా ఉంది అన్న? కలర్ బాగా ఫుల్ రెడ్ వస్తుంది సార్. ఫుల్ రెడ్ వస్తుంది. మార్కెట్లో అప్పుడు దీన్ని చూసినే అర్థమైపోతుంది. కాయ పొడవు కూడా బాగుంటుంది. బాగుంది సార్. పోయినసారి 2 సంవత్సరాలు వేసామని చెప్పి ఇది ఈసారి మరీ తీసుకొని వేసినాం సార్. బాగుంది. విన్నారు కదండి రైతు మాటల్లో. ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి ముకుంద అనే రకము మనం నూతన పరిచయం చేసినాము దేవనకొండ మండలంలో. గత 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలుగా ఈ విత్తనాన్ని సాగు చేస్తున్నారు. అత్యధిక దిగుబడులు సాధిస్తున్నటువంటి రకం. చాలా బాగుంటుంది. సో మన కర్నూలు జిల్లాలో తేజ రకాలను సాగు చేసుకునే వాళ్ళకి ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి ముకుంద అనేది చాలా మంచి రకము. సో వచ్చే 2026లో ఈ విత్తనాన్ని సాగు చేసుకునేవారు, తేజ రకాలను ఎంచుకునేవారు ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి ముకుంద అనే రకాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇట్లు మీ మురళీకృష్ణ. ధన్యవాదాలు. చిగురెత్తండి సార్. ఓకే సార్.